టెక్నాలజీతో టైఅప్ అవ్వాలి, ట్రెండింగ్ అంశాలపై ఫోకస్ పెట్టాలి, ప్రత్యర్థుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీతో కలిసి పోరుబాట పట్టాలి. పార్టీకి మైలేజ్ తీసుకురావాలి అంటూ సోషల్ మీడియా విభాగానికి దిశానిర్దేశం చేసింది వైసీపీ. దీనికోసం ప్రత్యేక కార్యాచరణను కూడా సిద్ధం చేసింది వైసీపీ. ఇంతకీ సోషల్ మీడియా టార్గెట్ గా వైసీపీ చేపట్టబోతున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏపీ రాజకీయాలను బహిరంగ సభల కంటే సోషల్ మీడియానే ఎక్కువ ప్రభావం చూపుతోందని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగానే డిజిటల్ వేదికలపై మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. పార్టీ సందేశాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రభుత్వంపై విమర్శలను మరింత విస్తృతంగా ప్రచారం చేయడంపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కమిటీలను స్ట్రీమ్ లైన్ చేయాలని భావిస్తున్న వైసీపీ నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలోనూ డిజిటల్ టీంలను బలోపేతం చేసే కార్యాచరణ సిద్ధం చేసింది. అందుకోసం సోషల్ మీడియా కార్యకర్తల సమావేశాలు, సమీక్షలు నిర్వహించడమే కాకుండా ప్రత్యేక శిక్షణ, సమన్వయం, కంటెంట్ సపోర్టుపై వైసీపీ దృష్టి సారించింది. సోషల్ మీడియాపై వైసీపీ ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో పోస్టులపై నమోదవుతున్న కేసులు, అరెస్టులే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ వైసీపీని టార్గెట్ చేస్తోంది అనేది ఆ పార్టీ నేతల ఆరోపణ. ఇప్పటి వరకు 800 మందికి పైగా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్టుగా ఆ పార్టీ చెప్తోంది. అలాంటి కేసులను ఎదుర్కోవడమే కాకుండా కూటమి వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ వ్యూహరచన సిద్ధం చేసింది. అసభ్యంగా కానీ, నెగిటివ్ బూతులు కానీ, సంస్కారహీనంగా ఉండడం అనేది ముఖ్యంగా బూతులు అనేవి ఎవడు చేస్తాడంటే వాడు అసమర్థుడే. సబ్జెక్ట్ లేనివాడు అసమర్థుడు ఉంటాడు కదా, వాడికి ఏం తెలియదు. వాడు ఏం చేయలేడు కాబట్టి తిడతాడు. తిట్టడం ద్వారా ఎదుటివాడిని ఇది చేయగలనని అనుకుంటాడు. మనకేం కర్మ, మనకు నెమ్మది చెప్తున్నా, మనకు కావాల్సిన సరుకు ఉంది. మనం నిలబడింది నిజం వైపు నిలబడతాం. మనం ఫైట్ చేసేది ప్రజల వైపు నుండి, ప్రజల కోసం ఫైట్ చేస్తాం. దాంట్లో మనం దాచిపెట్టుకోవాల్సిన, అందుకు దెబ్బలు కూడా తింటాం. కేవలం సోషల్ మీడియా వేదికలపైనే ఆధారపడకుండా పార్టీ కార్యకర్తలు, అభిమానుల కోసం ప్రత్యేక యాప్ను కూడా అభివృద్ధి చేసి విడుదల చేసింది వైసీపీ. జగన్ 2.0 పేరుతో ఇప్పటికే యాప్ లాంచ్ చేసిన వైసీపీ పార్టీ కార్యక్రమాలు, అధికారిక సమాచారం, ప్రచారాలు, వీడియోలు సహా పార్టీ కంటెంట్ మొత్తాన్ని ఒకే వేదికలో అందించేలా వైసీపీ అడుగులు వేస్తోంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని భావిస్తున్న వైసీపీ డిజిటల్ ప్రచారానికి మరింత ప్రాధాన్యత ఇస్తోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే సోషల్ మీడియా నెట్వర్క్ను విస్తరించే పనిలో పడింది. ఇప్పటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలను మాత్రమే గుర్తించిన వైసీపీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నేతలందరినీ వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి తెచ్చేలా అడుగులు వేస్తోంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల నుంచి సమన్వయకర్తల వరకు, ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీలు, ఎంపీల వరకు అందరినీ ఒకే వేదికపైకి తెచ్చి పార్టీ తరపున ఆన్లైన్ ప్రచారాన్ని విస్తృతం చేయడంతో పాటు క్షేత్రస్థాయి రాజకీయాలతో సమన్వయం చేస్తూ ప్రజలకు చేరువయ్యేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. అందుకోసం అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పనితీరును సైతం మానిటర్ చేసేలా యాప్ రూపకల్పన చేయబోతోంది. ప్రధానంగా సోషల్ మీడియా కార్యకర్తలను, పార్టీ నేతలను ఏకం చేసి రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ గట్టిగానే ఫిక్స్ అయింది. అందుకోసం తన ముందు ఉన్న అన్ని అవకాశాలపై వైసీపీ దృష్టి సారించింది.